ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇప్పుడు మీ తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత విభేదాలు ఎందుకు రచ్చకెక్కుతున్నాయి? దానివల్ల ఇప్పుడు గాంధీ భవన్ లోన మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూడండి. ఆయన ఫిరోజ్ ఖాన్, ఆయన ఎవరు అజారుద్దీన్ వచ్చాడని ఆ ఉస్మాన్ కు ఆయనకు మధ్య అంత గొడవ జరగడం ఏంటి? అసలు గాంధీ భవనా లేకుంటే అది ఏంటది? అంటే ఒక టీవీ ఛానల్ రాసిన వార్తలన్నీ నిజం చేయాలని మీరంతా కంకణం కట్టుకున్నారా ఏంటి? సార్ ఎవరో టీవీ ఛానల్ ఈ రోజు ప్రత్యేకంగా వార్త ఎవరో రాయించారని అంటున్నారు. మళ్ళీ ఆ వార్తలను ఎంతవరకు నిజమో తెలియదు. ఏం లేదు. గాంధీ భవన్ అనేది మా ఇల్లు. ఫిరోజ్ ఖాన్ గారు ఇంకొక ఆయన ఇద్దరు కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ములు. మేమంతా వాళ్ళు బజార్ కొట్టుకుంటారు. బజార్కి ఎక్కలేదు సార్. మళ్ళీ మీడియా ముందు వచ్చి నాకు ముద్దు పెట్టాడు. తప్పు తప్పు సార్ తప్పు. బజార్కి ఎక్కడం అంటే ఎట్లా తెలుసా? చూసిన వాళ్ళు నవ్వుకున్నారు. తప్పు 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 చూసిన వాళ్ళు నవ్వుకున్నారు సార్. తప్పు తప్పు. బజార్కి ఎక్కడం అంటే ఎట్లా అంటే గాంధీ భవన్ గేటు బయటకు వచ్చి చేస్తే బజార్లకు ఎక్కినట్టు. గాంధీ భవన్ లో మేము ఏమైనా చేసుకుంటాం. కెమెరాలు ఉన్నాయి, కెమెరాలు పెట్టారంటే అంత బయటకు వచ్చినట్టే. మేము పెట్టామని చెప్పినామా? సందర్భం జరుగుతున్నప్పుడు విజ్ఞతతో వ్యవహరించాలి. కానీ ఈ రోజు ఏంది అంటే మీడియా అంటే మీరు కొట్టుకుంటున్నప్పుడు కెమెరాలు పక్కన తిప్పాలి, మీరు కౌగిలించుకున్నప్పుడు ముందు తిప్పాలి. దానివల్ల కాదు, దానివల్ల ప్రజలకు గాని ప్రభుత్వానికి గాని ఏమైనా నష్టం ఉందా? ఏమైనా నష్టం ఉందా? ఏం లేదు కదా. గాంధీ భవన్ ఈజ్ వేదిక ఫర్ ఎవ్రీథింగ్. అక్కడ భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భేదాభిప్రాయాలు ఏముండవు. ఒకరి అభిప్రాయం ఒకరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఒకసారి గట్టిగా మాట్లాడవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలుగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులుగా గాంధీ భవన్ తలుపులు వేసుకొని ఆ హాల్లో ఏమైనా చేసుకోవచ్చు. కానీ అంతిమంగా ఒకటి మాత్రం 100% చేస్తాం. ఏంటి తెలుసా? ప్రజలకు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగే చర్యలు మాత్రం ఎప్పుడు కూడా మేము చేయం. మా లోపల మా క్లోజ్డ్ డోర్స్లో మేము ఏం చేసుకున్నా అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే బాధ్యత తప్ప ఆ విఘాతానికి లేకపోతే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఏదో తీసుకురాదు ఎప్పటికీ. ఓకే, దాని పక్కన పెట్టండి. మహానాడు జరిగింది. మహానాడులోన ఒక తెలుగుదేశం నాయకురాలు తెలంగాణ గురించి మాట్లాడుతూ అక్కడ దరిద్రం ఏంటంటే విద్యాశాఖకు ఒక మంత్రి కూడా లేరు అని బహిరంగంగా అన్నప్పుడు మీ స్పందన ఏంటి? కళ్ళే మనకు గద్దలు పడిచినాయి. ఆమెకు కళ్ళే మనకు గద్దలు పడిచినాయా? ఆమె విషయం ఏంటంటే సార్, బేసికలీ షీజ్ అన్ ప్రొఫెసర్. ఆమె కొన్ని విద్యా సంస్థలకి తాను సబ్జెక్ట్ కరెక్షన్ చైర్మన్ అనుకుంటా. సో ఏంది అంటే రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ మొత్తం ఒక ఇంటర్ విద్యా వ్యవస్థ మొత్తం కూడా ఒక మాఫియాగా ఫినాన్షియల్ క్రిమినల్ వ్యవస్థగా తయారైంది. సో ముఖ్యమంత్రి గారు ఈ ఫినాన్షియల్ టెర్రరిస్టులందరినీ కూడా తరిమి కొట్టి విద్యా వ్యవస్థను స్కూలింగ్ లోకి +2 లోకి తీసుకొని రావడం వల్ల విద్యార్థుల యొక్క ఆలోచన విధానంలో వారి భవిష్యత్తును అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక అతిపెద్ద మార్పుకి, రెవల్యూషన్ కి, ఎడ్యుకేషనల్ రెవల్యూషన్ కి సీఎం గారు శ్రీకారం చుట్టబోతున్నారు. కాబట్టి వీటన్నిటిపై నుంచి తప్పించుకోవడానికి లేకపోతే డైవర్ట్ చేయడానికి ఆమె అక్కడ దరిద్రం అంది. నేను ఒక మాట ఛాలెంజ్ చేస్తున్నా ఈ వేదిక నుంచి, ఆమెకే ఛాలెంజ్ చేస్తున్నా. మీరు దరిద్రం అన్నారు కదా, తెలంగాణ విద్యా వ్యవస్థ బాలేదు కదా, చలో ఛాలెంజ్ చేస్తున్నా. నారాయణ కాలేజ్ అయితే మీదే కదా, చైతన్య మీదే కదా. ఇట్లా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలు అన్నిటిని కూడా ఇక్కడ మీరు బంద్ చేసుకోండి, పోయి మీ దగ్గర పెట్టుకోండి. ఎవడొద్దన్నాడు? మా బిడ్డల్ని మేము ఈడ చెట్ల కింద కూర్చోబెట్టి చదువుకుంటాం సార్. చెట్ల కింద కూర్చోబెట్టి చదివించుకుంటాం. మా దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, మా దగ్గర హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, మా దగ్గర పాలమూరు యూనివర్సిటీ ఉంది, మా దగ్గర కాకతీయ యూనివర్సిటీ ఉంది. 100% ఉంది, అంత 100% ఉంది. ఇంకా వేళ్ళు ఉన్నాయి, వాటిని మీరు కదిలించలేకపోయారు కదా. ఇప్పుడు కదిలిస్తున్నందుకే ఆమెకు బాధ అవుతుంది. మేము కదిలిస్తున్నాం, నారాయణ చైతన్య బాధ అవుతుంది. 100% అన్ని కదిలిస్తాం. నారాయణ చైతన్య కాదు, విద్యా వ్యవస్థల ఇంటర్ కాలేజీలు చేస్తున్న ఫినాన్షియల్ దోపిడీని మొత్తాన్ని కూడా కదిలిస్తాము. ఇంటర్ విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సార్, ఇంటర్ అనేది ట్రాన్స్ఫార్మేషన్ జరగడానికి ఇట్స్ అన్ పెక్యులియర్ టైం. ఆ టైంలో మీరు గ్రిల్ మధ్యలో పిల్లల్ని పెట్టేసి వాళ్ళ ఆలోచన విధానాలని బందీ చేస్తున్నారు. సింపుల్ సార్, ఒక విషయం చెప్తా. ఈ పెన్ ఇక్కడ నుంచి కిందకేస్తే ఏమవుతుంది అంటే కింద పడుతుంది. ఎందుకు కింద పడుతుంది అంటే గ్రావిటీ అనేది ఆన్సర్. అసలు గ్రావిటీ ఏందనేది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు, ఆ లాజిక్ ఏంటో చెప్తలేరు. ఈ రోజు కూడా విద్యా వ్యవస్థ తెలంగాణలో ఉన్నటువంటి విద్యా సంస్థలు, విద్యా యూనివర్సిటీలు ఆంధ్రాలో ఉన్నాయా? మా దగ్గర హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది. ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఏమైండ్రు? ఇప్పుడు చంద్రబాబు ఏమైండ్రు? ఏమనుకున్నారు? ఇప్పుడు తెప్పిస్తున్నారు. మేము ఆల్రెడీ డేటా సెంటర్లు ఉన్నాయి, వాళ్ళందరికీ ఇప్పుడు తెప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు వచ్చేటువంటి నిధులు, అక్కడున్న వైభవం
పురోగము అవన్నీ మీ ఇప్పుడు తెలంగాణ వస్తున్నాయి. ఊరికే మీ చూసుడు వాళ్ళ మేపుడు లాగా ఉంది వ్యవహారం. సార్ వాళ్ళందరికి ఇప్పుడు తెచ్చుకుంటున్నారు. మరి? మా దగ్గర మా హెచ్సియులో చదివినటువంటి విద్యార్థులు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తారు, మంత్రిగా ఈ రోజు పనిచేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంలో పాలిభాగస్తులు ఉన్నారు. మా దగ్గర పాలమూరు యూనివర్సిటీ ఉంది, కాకతీయ యూనివర్సిటీ ఉంది, మా దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీ ఉంది. ఇట్లా జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉంది మా దగ్గర. ఇవన్నీ మీ దగ్గర ఏముంది సార్? ఒక ఆంధ్ర యూనివర్సిటీ, కాదు ఒక సార్. ఎస్వి యూనివర్సిటీ. ఇప్పుడు అంతకుమించి ఏముంది మీతో? ముఖ్యమంత్రి గారు 2.5 ఏళ్ల పాటు శాఖలన్నీ తన దగ్గర పెట్టుకొని ఎవరికి ఇవ్వకుండా కొత్త ఆర్థిక శాఖ మంత్రి ఆయన చేయకుండా ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ ఉందా? ఆయన దగ్గర కొన్ని శాఖలు ఎత్తి పెట్టుకున్నారు. పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారు? సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలని పెట్టుకున్నాం. ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఫోకస్డ్ గా అన్నిటిని అజమాయిషీ చేయడం మొదలుపెట్టి వాటన్నిటిని తన కింద మేము అజమాయిషీ చేయాలనుకోవట్లేదు సార్. మేము అజమాయిషీ మళ్ళీ ఏం చేయాలనుకోవట్లేదు. చేయాలనుకున్నారు? మేము అజమాయిషీ చేయడానికి మేము పాలకులం కాదు, అన్నిటికీ చెక్ పనిచేయడానికి పెట్టాలనుకున్నారా? సేవకులం. అన్నిటికీ చెక్ పెట్టాలనుకున్నారు. Yes, ఈ విద్యా వ్యవస్థలో పెట్టేసి ఎవరు ఏం చేయాలన్నా నా కరసన్నంలో చేయాలి, నా ప్రకారమే నడవాలని నిజంగా అట్లా జరగాలనుకుంటే ఈ రోజు ఇక్కడ దోపిడీకి గురి అవుతున్నటువంటి ఇప్పుడు ఈ మంత్రివర్గంలో విద్యా సమస్యలు కలకలలు వస్తున్నాయన్న మాట చెప్పేటట్టు వినిపిస్తోంది కదా. మళ్ళీ ఏది? మంత్రివర్గంలోనూ అసంతృప్తి, తీవ్ర అసంతృప్తి ఉందని ఏం అంటున్నారు. చెప్పండి, ఒకసారి చూపెట్టండి. ఎవరున్నారు అసంతృప్తి? చెప్పండి, వాళ్ళ పేరు చెప్పండి. పేర్లు చెప్తారా? చెప్పండి, పేర్లు చెప్పండి. ఆ. పేర్లు మీరు ఆ మాత్రం తెలుసుకోలేరా మీరు? కాదు, మీకు అర్థం కాదా మీకు? మా దగ్గర అసంతృప్తి అనేది ఏం లేదు. ఉమ్, ఉంది అని అంటారు కదా, ఎవరికి ఉందో చెప్పుండ్రి, ఉమ్. అలా పేరు చెప్పుండ్రి, మాట్లాడదాము. నేనే చర్చలో కూర్చుంటా. ఆ మంత్రి పేరు ఎవరి పేరు చెప్పి కాదు ఆ సార్. మంత్రి ప్రతినిధి ఇప్పుడు- నేనే కూర్చుంటా. ఇప్పుడు మీరు వడ్లు కొనట్లేదు రైతులకు. కొనకుండానే నేను 70 లక్షల మెట్రిక్ మీ- టన్నులు ఈ రోజు మీ- అయినాయా? మీ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ లీడర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారే ఒక దగ్గర పోయి అవును మా ప్రభుత్వం వడ్లు కొనట్లేదని చెప్పలేదు సార్. కొనట్లేదని లేదు, అన్నారు. ఆలస్యం అన్నారు. జరుగుతుందని చెప్పి లేదు కొనలేదని చూపెట్టండి, ఆ అన్నారు. బయట చూపెట్టండి, అన్నారు. ఆ బయట చూపెట్టండి. అన్నారు. ఆంధ్ర కొనట్లేదు కాదు, ఆలస్యం జరుగుతుంది. క్షమించండి అని అన్నారు. ఎందుకన్నారు క్షమించండి అంటే? మరి? కొనట్లేదు కాబట్టి క్షమించండి అనలే. కొనుగోలు ప్రక్రియలో కొంత జాప్యం జరుగుతుంది కాబట్టి క్షమించండి, మీ ఆఖరి గింజ వరకు కొనే బాధ్యత మాది అని పూర్తి సెంటెన్స్ చెప్పారు. ఆ పూర్తి సెంటెన్స్ ని కట్ చేయొద్దు. మనము పూర్తి సెంటెన్స్ ని మొత్తం కూడా ప్రజల ముందు పెడితేనే విషయం అర్థమవుతుంది. క్షమాపణ చెప్పిరని చెప్తారు కానీ క్షమాపణ కొనకపోవడం కాదు, జాప్యం జరుగుతున్నది. పర్యవసానం ఏంటి? ఆఖరి గింజ వరకు తడిసినా సరే కొంటాం మేమన్న వ్యాఖ్యను కూడా వారు అక్కడ ప్రస్తావించారు. ఆ ప్రస్తావించిన విషయాన్ని కూడా మనం చెప్పాలి. ఇప్పుడు ఇంకొక విషయం సార్, వడ్లు కొనమని కేంద్రానికి చెప్పాలని బీజేపీని అంటారు. ఆ తర్వాత తుమ్మిడిహట్టి ప్రాజెక్టు మేము నిర్మించాలనుకుంటున్నాము, మహారాష్ట్ర ఫడ్నవీస్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, మళ్ళీ మీరు ఎందుకు కేంద్రంతో మాట్లాడి కిషన్ రెడ్డితో అడగమని మీ రేవంత్ రెడ్డి గారు అంటారు. మళ్ళీ ఆ మాత్రం మీరు గుడీజింగ్ చేసుకోలేని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడలేనప్పుడు అనవసరంగా తుమ్మిడిహెట్టి పైన ఎందుకు చేస్తారు? ఉన్న కాళేశ్వరం నేను కూలేశ్వరం అని ఎందుకు ఈ పొద్దుపుచ్చుడు కాలం అని నేను అనేది. సరే, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దాని హైట్ గురించి అప్పట్లోనే కేసీఆర్ ప్రభుత్వంలోనే వచ్చింది. నో హైట్ కాదు. హైట్ గురించి మాట వచ్చింది. హైట్ ఇది గురించి కాంగ్రెస్ మాట పార్టీ వచ్చింది. హయాంలో 152 మీటర్ల నుంచి అక్కడ కడతామంటే ఒప్పుకోలేదు. వాళ్ళు 150 ఒప్పుకోకపోయేసరికి ఒప్పుకున్నారు. పక్కకి వెళ్ళారు. కాదు సార్, 150 మీటర్లకు కాంగ్రెస్ పార్టీ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 150 మీటర్లకు ఒప్పుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. అందుకు ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మన మీద ఉట్టిగా మీడియాలో దాన్ని కూడా మాట్లాడినట్టు కాదు. ఇప్పుడు నేనేమంటున్నా, అంతకంటే తక్కువ అంటున్నారు. అందుకే అంటున్నా సార్, నేనేమంటున్నా 150 మీటర్లకు ఒప్పుకున్నప్పుడు అక్కడి నుంచి కిందికి ఎందుకు తీసుకొని వచ్చారు అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. 150 మీటర్లకు నిర్మించదు ఉండే. మీరు 150 మీటర్లకు నిర్మించింటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం పైరవీలు చేస్తుండనో ఏం చేస్తుండనో ఇంకో మీటర్ కడుతుండే, మళ్ళీ 10 ఏళ్ళకి మీరు వచ్చినప్పుడు మీరు ఇంకో మీటర్ కట్టేది ఉండే. సో తెలివిగా ముందుకు చేయాలి. కానీ బాలకసుమన్ అన్నాడు కదా గిది ఉండాలని, పైసలు సంపాదించడంలో గిది ఉంటుంది కానీ ఇక్కడ 150 మీటర్లు కట్టడానికి గిది లేదా? అయితే నేను ఒక మాట చెప్తా సార్. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు. అధికారికమైనటువంటి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుకుంటూ ఆవో మేరే సాత్ జోడో అన్నారు కదా. తుమారకు అంటే ఆప్కో కిత్నా చాయే ఉత్తాకి బడా దే తుమై మేరే సాత్ జోడో అన్నాడు కదా. అంటే మేమేమన్నాము, వచ్చి మీ పార్టీ కండవ కప్పుకోవాలన్నా అంటే బీజేపీ పార్టీ నాయకులందరూ ఏమని సమర్థించారు? లేదు, పార్టీలాగా మాట్లాడలేదు, ప్రభుత్వం టు ప్రభుత్వం మాట్లాడిండ్రు అన్నారు కదా. చలో, ప్రభుత్వం టు ప్రభుత్వమే. ఇప్పుడు మేము మీతో పాటు జోడో అవుతాం. ఎట్లా? పార్టీగా కాదు, ప్రభుత్వంగా జోడో. ఆల్రెడీ మీ ముఖ్యమంత్రి జోడో అయిపోయారని అందరూ అనుకుంటారు కానీ అదేం నిజం కాదు కదా. అదేం నిజం కాదు కదా. రాజకీయాల్లో ఏది కూడా ఇదమిద్దంగా ఇప్పుడే జరిగిపోట్లా కాదు, అది అలాగే ఫీల్. ఏం చేస్తారు? బీజేపీ కొత్త ప్రధానమంత్రి చేస్తారా? కాదు, బీజేపీ కొత్త ప్రధానమంత్రి ఆయన అన్నాడు కదా, నేను మరో 5 ఏళ్ల తర్వాత నేను జాతీయ రాజకీయాలు స్పష్టమైన అవగాహన ఉంది ఆయనకు. మరి
మరి మీరు వచ్చి చేసేదేముందా? ఆయనకే స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. 5 ఏళ్ల తర్వాత జాతీయ రాజకీయాలకు పోతే రాహుల్ గాంధీ గారు పక్క సీట్లో కూర్చుంటారని ఆయనకే అవగాహన ఉంది. మధ్యలో మీరు వచ్చి చేసేదేముంది? సో ఇప్పటికిప్పుడు రాహుల్ గాంధీ పక్కన కూర్చుంటారా, ఇంకెవరు పక్కన కూర్చుంటారు? రాహుల్ గాంధీ గారు పక్కన కూర్చుంటారు ఆయనే చెప్పిండు కదా నేరుగా. మేము చెప్తున్నా, ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన రాహుల్ గాంధీ గారు పక్కనే కూర్చుంటారు. ఇప్పుడు ఆయన పోయినంత మాత్రం నాడేమన్నా ప్రధానమంత్రిని చేస్తారా బీజేపీ వాళ్ళు? సో ఇప్పుడు జోడో అన్నారు కదా, ప్రభుత్వం నుంచి మీ దగ్గర జోడో కింద ఒక ప్రతిపాదన పెట్టినాం. ఏంటి? తమిళనాడు దగ్గర 152 మీటర్లకు మీరు కేంద్రాన్ని ఒప్పించండి. మీ పార్టీ నేరుగా మోడీని అడగొచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. ఎంపీలు ఎందుకున్నారు? రాజీనామా చేయండి. నా దగ్గర జోడో అన్నారు, కలిసి అడుగులే అన్నారు. కలిసి అడుగులేని రాజీనామా చేయండి. ఆయన ఇంతగా ఈజు చూపిస్తున్నప్పుడు ఆ ఈజ్ లోనే అదే అంటున్నా సార్, ఆ ఈజ్ లో భాగంగానే చెప్తున్నాము. మీరు ఎంపీలు కదా, మేమే ఉద్దరులను రోడ్డు మీద ఉన్న వాళ్ళని అడుగుతలేము. కేంద్ర కేబినెట్ లో భాగమైనటువంటి వాళ్ళని అడుగుతున్నాము. కమాన్ రండి, మీ చేత కదంటే రాజీనామా చేయండి జోడు చేయనికే. సో మీ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి 152 మీటర్లకు అనుమతులు ఇవ్వమని చెప్తున్నాం. మరి ఎందుకు ఇస్తలేరు మళ్ళా? సో ఏంది అంటే రాజకీయమైనటువంటి అనిశ్చితిని మొత్తానికి తీసుకురావాలి.